నమస్తే అండి. పాకిస్తాన్ బరి తెగించింది. దుష్టులు చెరపకురా చెడేవంటారు. ఎవరు చేసినది వారే అనుభవిస్తారు. ఆ భగవంతుడు కూడా అలానే చేస్తాడు. దుష్ట సాహసాలకు పాల్పడింది. జమ్మూపై ఒక్కసారిగా మిసైల్స్ డ్రోన్లతో విరుచుకుపడింది. దాన్ని ఫలితంగా క్షణాల్లో భారత్ ఎలర్ట్ అయ్యింది. భారత్ ఎలర్ట్ అయి కొట్టిన దెబ్బ అబ్బా అనిపించేలా పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. జమ్మూపై అటాక్ చేసినటువంటి నిమిషాల్లోనే పాక్ రాజధాని ఇస్లామాబాద్ను టార్గెట్ చేసింది. మిసైల్స్ డ్రోన్లతో విరుచుకుపడింది. కనురెప్పతో అటు లాహోరు కనురెప్పపాటు సమయంలో అటు లాహోరు ఇటు కరాచీ పైన నిప్పుల వర్షం కురిపించింది. నిన్న రాత్రి భారత్లోని సరిహద్దు ప్రాంతాలపైన పాక్ విచక్షణ రహితంగా దుష్ట సాహసాలకు పడి కాల్పులకు ఎగబడింది. క్షణాల్లోనే భారత సైన్యం దాన్ని తిప్పుకొట్టింది. మెరుపు వేగంతో ఢీకుంది. భారత్ ప్రతిచర్యలతో వణికిపోతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు లాహోర్ ఇస్లామాబాద్ వణికిపోతున్నాయి. పాక్ డ్రోన్లను పదుల సంఖ్యలో మిసైల్స్లను కొట్టి పారేసి తురిమేసి చించేసి శకలాలు నేల రాలిపోయి ధ్వంసమయ్యేటటువంటి విధంగా భారత దళాలు పోరాడాయి. భారత్కు ఎలాంటి నష్టం కూడా లేదని ప్రకటించింది రక్షణ శాఖ. భారత వాయుసేనకు చెందినటువంటి యుద్ధ విమానాలు క్షణాల్లో బోర్డర్ను దాటి దూసుకుపోయాయి. మిసైల్స్లను వర్షంలో కురిపించి హోరెత్తించాయి. గగనతలంలో చెలరేగిపోయాయి. టార్గెట్లను ఛేదిస్తూ పాక్ వెన్నులో వణుకు అంటే ఎలా ఉంటుందో చూపించాయి. పాక్ ఆర్థిక రాజధాని కరాచీని చీల్చి చెండాడాయి. ఇస్లామాబాద్ లాహోర్లను దులిపేశాయి. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ వర్షం కురిపిస్తుంటే పాకిస్తాన్కు కాలరాత్రి కనిపించింది. యమలోకాన్ని చూపించాయి భారత దళాలు. పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మనకు అని రక్షణ శాఖ ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్లే లక్ష్యంగా పాక్ ప్రధాని నివాసం దగ్గరలోనే భయంకరమైనటువంటి బాంబు పేలుళ్ళు పేలవడంతో అధికార నివాసంలో నుంచి బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి పాక్ ప్రధాని కరాచీ సీపోర్టు పైన భారత దళాలు అటాక్ చేశాయి. సీపోర్టుకు సంబంధించి 10 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్కు కాలరాత్రి కనిపించింది. వెన్నులో వణుకు చూపించింది. యమలోకం ఎలా ఉంటుందో, యమలోకంలో శిక్షలు ఎలా పడతాయి అన్నటువంటి విధంగా రుచి చూపించింది భారత దళాలు. జై భారత్.